శరణం. జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన జనార్దన కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ జనార్దన కృష్ణ హరే కాశీపతే వారణాసీపతే. ఇక్కడి నుంచి మనం 4 కిలోలు గంగా జటాజూట గౌరీపతే కాశీపతే వారణాసీపతే జూట గౌరీ శివ గంగా జటాజూట గౌరీపతే. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం మాట్లాడు. శంకర శివ శంభో మహాదేవ శంకర శివ హర హర శంభో గిరిజాబంధో శివశంకర భూతపతి. ఆస్తిక మహాజనులందరికీ నమస్కారం. కాశీ మహానగరంలో కేదారఖండంలో అభినవ సుఖ పురాణ వాచస్పతి భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గురువుగారితో కలిసి ఉన్నాము. ఇక్కడ ఒక అద్భుతమైన ధార్మిక బ్రహ్మస్వ భవనం నిర్మాణం అవుతోంది. కేదారఖండంలో ప్రధానమైనటువంటి రహదారికి పక్కనే మా గురుదేవులైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామి వారు పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల వారు లలితా సోమిదేవమ్మ పుణ్య దంపతుల సంకల్పానుసారం ఈ భవనం నిర్మాణం అవుతుంది. ఏ మహానుభావుడు సంకల్పించారో ఆ మహానుభావుని వద్ద వేద విద్యను అభ్యసించిన మహాత్ములు శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు. ఈ వారం రోజులు ఇక్కడ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవతం, అదేవిధంగా కాశీఖండం సప్తాహంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా ప్రవచనం జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక్కసారి మా గురువుగారు, మన గురువుగారు, భారతదేశం గర్వించదగ్గ వేద విద్వన్మూర్తిగా విరాజిల్లిన శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ స్వామి వారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గురువు గారి యొక్క సంకల్పానుసారం బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ నిర్మిస్తున్న ఈ భవనం గురించి ఈ ఆస్తిక సమాజానికి గురువుగారితో కలిసి మీ అందరికీ కలిపి తెలియజేయాలని ప్రయత్నిస్తాను. గురుగారు, మనం లోపలికి ప్రవేశించే కన్నా ముందు అసలు ఈ బ్రహ్మస్వ భవనం లాంటి ఆవశ్యకత ఏంటి గురువుగారు? కాశీక్షేత్రము మహానగరం. ఇది అన్ని రకాల సంప్రదాయాలకు ఆలవాలమైనటువంటిది ఉన్నది. సామాన్యంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ సదాచార సంపన్నులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సమస్యలు బాగా ఉంటాయి. మడితో ఆచారంతో కూడుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు తీర్థక్షేత్రాలు చేసే సమయంలో మడి ఆచారం లేకపోతే చాలా ఖిన్న మనస్కులవుతారు, బాధపడతారు. అందుకని దీన్నంతా దృష్టిలో ఉంచుకొని మా గురువరేణ్యులు వారు సదాచార సంపన్నులై ఉన్నారు కావున నా వంటి పరిస్థితి, నా వంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఇతరులకు, సదాచార సంపన్నులకు రాకుండా ఉండాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని అనేక ప్రసిద్ధ క్షేత్రాల్లోకెల్లా మకుటాయమానంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి కాశీ క్షేత్రంలో వారు స్వయంగా నివసించి అనేక రోజులు ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో లోపాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి వారై, ముఖ్యంగా మన తెలుగు నాట జన్మించినటువంటి వాళ్ళకందరికీ కూడా మడి ఆచారాలు ఎక్కువగా ఉంటాయనే దాన్ని దృష్టిలో ఉంచుకొని సదాచార సంపన్నులైనటువంటి వైదికులు అయినటువంటి వ్యక్తులకు ఒక చక్కని భవనం ఉంటే కానీ అది సిద్ధించదు అని భావించి ఈ బృహత్తరమైనటువంటి సంకల్పాన్ని చేసినారు. వారి సంకల్పము సాకారం చేయడం కోసమై కాశీ బ్రహ్మస్వభవన ట్రస్ట్ వాళ్ళంతా కూడా చాలా చక్కగా కృషి చేస్తూ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో ఈ నిర్మాణం కొనసాగుతున్నది. గురుగారు, ఒకసారి మనం లోపలికి మీకు సాధారణంగా స్వాగతంతో ప్రవేశించి మిగతా ఫ్లోర్ల గురించి కూడా ఒక్కసారి తమరి ద్వారా విందాం. హర హర మహాదేవ హర
శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. గురుగారు మీరు సంకల్పానుసారం ఇప్పుడు మీరు గురుగారి గురించి చెప్పారు కదా, శ్రీ 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 బ్రహ్మానంద స్వామి వారికి ప్రధానంగా కాశీనగరంలో నిరంతరము మీరు గత 2 దశాబ్దాలుగా సత్సంగాలు చేస్తూ ఉన్నారు, సప్తాహాలు చేస్తూ ఉన్నారు, అనేక రకాల ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. కాశీలో మా మన గురువుగారైనటువంటి బ్రహ్మానంద స్వామి వారు వారి సంకల్పానుసారము పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య స్వామియాజుల వారు, అదేవిధంగా లలితా సోమిదేవమ్మ పుణ్య దంపతుల ఈ సంకల్పానుసారము మీరన్నట్టు సదాచార సంపన్నులకు భోజనము వసతి ఏర్పాట్లు చేయడమే కాకుండా నిరంతరం సత్సంగం జరగడానికి ఈ భవనాన్ని మనం నిర్మాణం అవుతున్నాము. మీ సమక్షంలోనే ఆ రోజు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు శిలాన్యాసం చేశారు. ఒకసారి శిలాన్యాస పలకం కూడా చూద్దాము. ఇది సత్సంగ మందిరము. ఈ సత్సంగ మందిరం యొక్క ఆవశ్యకత కానీ మీరు ఇక్కడ ఎన్నో సప్తాహాలు చేస్తున్నారు కదా, ఎలా దాని యొక్క విశేషాలను తెలియజేయండి. మా గురువు గారికి సదాచార సంపన్నులైనటువంటి వ్యక్తులకు ఆచార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా ఉండాలనేటువంటి దృష్టి ఏ విధంగా ఉండేదో అదేవిధంగా వైదిక సనాతన సంప్రదాయానికి సంబంధించిన విలువలను తెలియపరిచేటువంటి సత్సంగాలు కూడా జరుగుతూ ఉండాలి అనేది దృష్టిలో ఉంచుకొని ఒక సత్సంగ సముదాయంతో కూడుకున్నటువంటి భవనాన్ని నిర్మించాలి అని భావించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినారు. ఇందులో పైననేమో అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి విషయంలో, అంటే అన్నపూర్ణాదేవి మనకు అన్నాన్ని ప్రసాదిస్తుంది. అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణ భవానిని శంకరాచార్యుల వారు భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని స్తుతించినారు. అమ్మా నాకు భిక్షాన్నివ్వు అని ఆ మంత్రానికి, ఆ శ్లోకానికి తాత్పర్యం. కానీ భిక్ష అనంటే తినేటువంటి తిండి ఎక్కడ దొరకదు, ఎక్కడైనా దొరుకుతుంది. కానీ కాశీక్షేత్రంలో భిక్షాందేహిని యాచించడంలో తాత్పర్యం ఏంటంటే, భిక్ష అనంటే జ్ఞానభిక్ష, మోక్షభిక్షాం ప్రదాస్యతి అని అంటారు కాశీఖండంలో. మోక్షభిక్ష, జ్ఞానభిక్ష అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దుర్లభమైనటువంటి ఆ మోక్షం అనేటువంటిది మనకు భిక్షగా రావాలి అని అంటే మోక్షము జ్ఞానము ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అని అంటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డటువంటి అనేక విషయాలను ఆలోడనం చేసినప్పుడు మాత్రమే వస్తుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 5 భవనాలలో మొదటి భవనమైనటువంటి ఈ భవనంలో సత్సంగాలు చేసుకొని అనేక జ్ఞాన సముపార్జన చేసుకునేందుకు వీలుగా ఈ వ్యవస్థను చేయడం జరిగినది. ఇక్కడ నిర్మాణానికంటే పూర్వమే అనేక సత్సంగాలు, శ్రౌతయాగాలు, స్మార్తకర్మలు, చండీ హోమాలు, మహారుద్రాలు, అతిరుద్రాలు, అటువంటి అనేక వైదిక కార్యక్రమాలతో పాటు అనేక మంది మహాత్ములతో ఉపన్యాసాలు కూడా చెప్పించడం జరిగినది. పురాణాల ప్రవచనాలు కూడా జరిగినాయి. అటువంటి ఈ సత్సంగ భవనంలో శిలాన్యాసం చేసిన జగద్గురువుల కంటే పూర్వం నుండి కూడా అనేక మంది మహాత్ములు ఇక్కడికి వేంచేసి వారి పాదధూళితో ప్రక్షాళనం చేసినటువంటి మహాపవిత్రమైనటువంటి భూమి ఇది. గురుగారు, ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి వేదిక అక్కడ వస్తుంది. ఇది చాలా ఉన్నత ప్రమాణాలతో, చక్కని వసతులతో మీలాంటి వాళ్ళు అభినవ వ్యాసులుగా మహాభాగవతోత్తముల యొక్క పురాణ ప్రవచనానికి కానీ ఇంకేదైనా సత్సంగాలు, వేద సభలు, శాస్త్ర సభలు జరిగినప్పుడు చక్కని వసతి ఉండేట్టుగా తయారు చేస్తున్నాం గురువుగారు. మీరు అన్నట్టు ఇక్కడ అనేక ఇష్టులు జరిగాయి. అనేక శ్రౌత పండితులు ఇక్కడికి విచ్చేసి స్వహస్తంతో వైశ్వదేవంతో భిక్ష తీసుకున్నారు, ఇష్టి ఏర్పాటు చేసుకున్నారు. విశేషం ఏమంటే ఒక 150 మంది ఆహితాగ్నులు ఇక్కడ స్వహస్తంతో వైశ్వదేవం చేసుకొని ఇక్కడ చేసుకున్న సందర్భం. అంటే తాత్కాలిక భవనంలోనే ఇన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక ముందు ఈ భవనం అంతా కూడా పూర్తి సత్సంగ భవనంగా మీరందరూ చక్కని పేరు భవిష్యత్తులో నిర్ణయిస్తే చక్కని సత్సంగ భవనంగా జరగాలని కోరుకుందాం గురుగారు. ఒక్కసారి గురువుగారు ఏదైతే ప్రారంభించారో శిలాన్యాసాన్ని చూసుకుంటూ మనము తదుపరి ఫ్లోర్లోకి వెళదాం. శంకర శివ ఓ మహాదేవ శంకర శివ అంతా నిర్మాణంలో అవుతోంది కనుక త్వరితగతిన పూర్తి అవ్వాలి గురువుగారు. ఇంతటి నిర్మాణ సమయంలో కూడా సత్సంగాలు ఆటంకం జరగకూడదని, సత్సంగాలకు ఆటంకం జరగకూడదని అది జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు కాశీకి వేంచేసినప్పుడు మీ
సమక్షంలోనే ఆ బ్రహ్మస్వభవనం ట్రస్టు శిలాన్యాసం జరిగింది గురువుగారు. అది చాలా చాలా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి చిరకాలంగా మనకు చేసేది, మన సంకల్పం సులభంగా సాకారం అవడానికి మార్గమైన సందర్భం. మాట శ్రీవారు ఏమన్నారు అంటే, శిలాన్యాసం చేసినాను ఇప్పుడు మళ్ళీ ప్రారంభోత్సవాన్ని కూడా మేము వస్తాము అని. అది ఎంత భాగ్యం! 5 లక్షల విరాళాన్ని అందించి గురువుగారి యొక్క కానుక, మన కోరకున్నా కానీ ఇచ్చేటువంటి వరదులు శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంభో శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే పతే వారణాసీపతే. ఇది ప్రధానంగా మన గురువుగారు గురు దంపతులు పూర్వాశ్రమంలో వారు సంకల్పించినటువంటి అత్యంత విశిష్టమైన ప్రధానమైనటువంటి ప్రాంగణం అన్నదాన సత్రం, అన్న ప్రసాద సత్రం. మీరు అన్నట్టు వచ్చే ప్రతి కాశీవాసులకు సదాచార సంపన్నులకు మడితో భోజనాన్ని ఏర్పాటు చేయాలి అని, అందరికీ మడితో కూర్చునబెట్టి చేయాలన్న సంకల్పం. ఒక్కసారి దీని గురించి కూడా ఆవశ్యకత. అన్నమయో యజ్ఞ అని శాస్త్రవచనం. యజ్ఞాలు యాగాలు వైదిక క్రతువులు జరుగుతున్నటువంటి ఈ కాశీ బ్రహ్మస్వ భవనంలో యజ్ఞాలు యాగాలు ఎట్లా జరుగుతున్నాయో అదేవిధంగా అన్న సంతర్పణను కూడా జరగాలి. యజ్ఞానికి సంపూర్ణమైనటువంటి ఫలం ఎప్పుడు వస్తుంది అని అంటే అన్నదానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకని వ్యాసుడు పురాణాల్లో ఏమన్నాడు అని అంటే, యజ్ఞము అని అంటే మామూలుది కాదయ్యా, అన్నమయో యజ్ఞ, అన్నమయమైనటువంటిది యజ్ఞము అని. అన్న సంతర్పణలు జరగాలి అని అంటే వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా వ్యవస్థను చేస్తే వాళ్ళంతా కూడా ఆహారాన్ని స్వీకరిస్తారు. ఆ వ్యవస్థ వసతి లేదు అని అంటే వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. మనకు పురాణాల్లో వ్యాసుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఎవరైతే మనం చేసే కార్యక్రమాలకు వచ్చి ఆచారం లేదు అని నిరాశతో వెళ్ళిపోతారో ఆ వెళ్ళిపోయే వాళ్ళు వట్టిగా వెళ్ళిపోరు, మనం చేసేటువంటి పుణ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతారు అని శాస్త్రాల్లో చెప్పబడ్డది. అందుకని మనం చేసే లోక కళ్యాణార్థం చేసేటువంటి పుణ్యకార్యాలకు 100% వాళ్ళు ఫలం రావాలి అంటే అన్నపూర్ణ భవాని యొక్క అనుగ్రహం ఉండాలి. మన కాశీ బ్రహ్మస్వ భవనంలో మన గురువరేణుల యొక్క సంకల్పానుసారంగా నిర్మిస్తూ ఉన్నటువంటి పంచముఖాత్మకమైనటువంటి శివునికి పంచముఖాలు ఎట్లా ఉన్నాయో, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్యాన్ని, 5 ముఖాల వంటి ముఖాల్లోని ప్రధానమైనటువంటి ముఖం ఇది. లోకంలో ఎవరు కానీ శరీరంలో ఆరోగ్యం మొదలైనటువంటి కలిగి ఉన్నారు అని అంటేనే ఏవైనా సత్కార్యాలను చేస్తారు. సత్కార్యాలు చేయాలంటే శారీరక ఆరోగ్యం తప్పనిసరి. శరీరంలో ఆరోగ్యం ఎప్పుడు ఏర్పడుతుంది? అన్నాన్ని తిన్నప్పుడే ఏర్పడుతుంది. అందుకని అన్నదానము, అన్నాన్ని స్వీకరించడం అనేటువంటిది అది ప్రాణదానముతో సమానమైనటువంటిది. అటువంటి ప్రాణం వంటి ఈ భవనం ఇది. ఈ భవనం చాలా సుందరంగా నిర్మించబడుతూ ఉన్నది. అనేక రకాలైనటువంటి మహాత్ముల యొక్క సూచనల మేరకు కొనసాగుతున్నటువంటి నిర్మాణంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి భవనం అయి ఉన్నది. గురుగారు, ఇందులో ఒక 500 మంది అక్కడ తమరు ఏదైతే ఇప్పుడు కాశీఖండ భాగవత పురాణం చెప్తున్నారో ఆ ప్రాంగణము ప్రధానంగా వంటశాల వస్తుంది. ఇదంతా ఒక 500 మంది కూర్చొని సదాచార సంపన్నులు మడితో కూర్చొని భోజనం చేసే వ్యవస్థ ఇదంతా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా కూర్చొని లేని వారికి ఆ 2 వైపులా కూడా ఒక మార్బుల్ స్టోన్స్తో ఆసనాలను కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా మడితో భోజనం చేయాలన్న గురువు గారి సంకల్పాన్ని ప్రధానంగా సాకారం చేసే గారు ఒక మాట అంటూ ఉండేవారు. మా చిన్నతనంలో మడివాళ్లకు వంటలు వండిన తర్వాత మైలవాళ్లకు తీసి పక్కకు పెట్టేవాడు, ఎవరైనా మీరు వడ్డించుకోండి అని. కానీ ఈనాటి కాలం పరిస్థితి ఎట్లా ఏర్పడ్డది అంటే మడివాళ్ళు తీసుకొని మైలవాళ్ళు ప్రాధాన్యతనే ఎక్కువైపోయినది. అటువంటి ఆ దిశలో మళ్ళా మనం నిర్మించేటువంటి నిర్మాణం ఉన్నదో దీంట్లో మడివాళ్ళు తినగా మిగతా వాళ్ళు 2-3 ఎవరైతే ఉంటారో వాళ్లకు వడ్డించుకోవడానికి వ్యవస్థ చేయాలనేటువంటి సంకల్పం వారుతున్నది. అది సాకారం. ఇంకొక భవనం శంకర శివ శంకర శివ
శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే. గురుగారు మనం ఇప్పుడు రెండో ఫ్లోర్కి వచ్చాం గురుగారు. ఈ రెండో ఫ్లోర్ కూడా మనం కింద సత్సంగ భవనం ఏదైతే ఉందో ఆ సత్సంగ భవనంలో ఎవరైనా ధార్మికులు 100-150 మంది దాకా వచ్చిన వాళ్ళు ఉచితంగా వాళ్ళకు వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఇది మహిళలకు ఇక్కడ దాకా వస్తుంది. మహిళలకు ఈ ఈ ప్రాంతం దాకా ఒక 50 మంది మహిళలు, ఈ ప్రాంతం అంతా కూడా పురుషులు ఒక 50 మంది, అంటే 100 మంది సకల సౌకర్యాలతో ఉండేటట్టుగా వారికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి ఈ 100 మందికి ఆవాసం, ఈ డార్మెటరీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా ఉచితం. ఇప్పుడు మీ ద్వారా ఏదైనా ఒక సప్తాహం చేసుకోవడానికి ఏ ధార్మిక సంస్థ అయినా ఇక్కడికి రావాలనుకుంటే ఆ 100 మందికి మనం ఇక్కడ ఉచితం చేస్తాము. మడితో భోజనం పెడతాము, కింద కార్యక్రమం చేసుకోవడానికి ఉచితంగా ఇస్తాము. ఇది మన గురువుగారి యొక్క బ్రహ్మస్థ భవనం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. చాలా అద్భుతమైనటువంటి సంకల్పం. ఒక్కసారి చూడండి, ఇదంతా మహిళా విభాగం గురువుగారు, ఇది పురుషుల విభాగం. ఇప్పుడు మీరు చాలాసార్లు కాశీకి వస్తూ ఉంటారు కదా, ఈ వ్యవస్థ మీరు చూసిన దానికి ఏ విధంగా ఉపకరిస్తుందంటారు? నిజానికి నేను వస్తున్న ఈ 40-50 సంవత్సరాల అవధిలో ఇటువంటి వసతులు, ఇటువంటి సౌకర్యాలతో కూడుకున్నటువంటి నిర్మాణాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇంకొకటి, సదాచార సంపన్నత అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం మన తెలుగునాట ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనమంతా కూడా ధన్యులము. మనందరి సంకల్పం సాకారమై మా గురువుగారి రూపంలో ఈ దివ్యమైనటువంటి భవన నిర్మాణం కొనసాగుతున్నది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంకోటి ఏంటంటే, ధార్మిక కార్యక్రమాలు జరుపుకునేందుకోసమై 10 రూపాయలకు 100 రూపాయలు తీసుకునేటువంటి కలికాలంలో నయా పైస లేకుండా ధార్మిక కార్యక్రమాలు లోక్ కళ్యాణం కోసం జరుగుతున్న సందర్భంలో ఉచితంగా ఇవ్వడానికి ఈ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అని అంటే మా గురువుగారి యొక్క ప్రేరణ ఎంత గొప్పగా ఉన్నది ఆలోచన. అయితే గురువుగారు ఏమీ లేదు, ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా ఇలాంటి సప్తాహాలు చేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు. పాపం చేయడానికి సంస్థలు కూడా ఉన్నాయి, కానీ భరించే స్థితిలో చాలా ధార్మిక సంస్థలు ఉండవు. అలాంటి వారి కోసము ఇక్కడ కింద ధార్మిక కార్యక్రమాలు చేసుకున్న, సత్సంగాలు, ప్రవచనాలు ఏర్పాటు చేసుకున్న కనీసం ఒక 100 మందికైనా కూడా మనం ఉచితంగా ఆ సంస్థలకు అవకాశం ఇవ్వాలన్నది మన గురువుగారి యొక్క సంకల్పం. గురువుగారు, అది సాకారం కావాలి, మీ ద్వారా అనేక కార్యక్రమాలు జరగాలి. ఇదంతా మహిళల కోసం పూర్తయింది. పురుషులది సపరేట్గా అయిపోతుంది గురువుగారు. ఇది పూర్తిగా కూడా వారికి అన్ని సౌకర్యాలతో వారికి పడక వ్యవస్థ అన్నీ కూడా జరుగుతాయి. కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే. గురుగారు, ఇదొక మరొక ప్రధానమైంది. మనం 3వ ఫ్లోర్కి వచ్చాం. ఈ 3-4 ఫ్లోర్లు మాత్రము ఎవరైనా మన వదాన్యులు, అంటే బ్రహ్మసభవనం ట్రస్ట్ ఒక 6 కోట్లతో 5 అంతస్తులో నిర్మాణం చేస్తున్నాం కనుక కొంత మనకు ఈ నిర్మాణ వ్యయానికి వదాన్యుల నుంచి వచ్చినటువంటి విరాళాల రూపము, అదేవిధంగా ఆ వదాన్యుల నుంచి వచ్చేటువంటి విరాళాలు, దాంతోపాటుగా వారు వసతి కూడా మనం ఏర్పాటు చేయాలనుకొని ఇది ప్రత్యేకంగా 3-4 ఇందులో ఒక 13 గదులు ఉంటాయి, పైన 13 గదులు ఉంటాయి. ఈ గదులన్నీ కూడా అన్ని రకాలైనటువంటి ఉన్నత ప్రమాణాలతో సౌకర్యాలను మనం ఏర్పాటు చేస్తాం గురువుగారు. ఈ 13 గదులు నిర్మాణం అవుతున్నాయి. ఈ పై ఫ్లోర్ కూడా ఇప్పుడు స్లాబ్ వస్తుంది, 4వ ఫ్లోర్ కూడా స్లాబ్ పడుతుంది. 12వ తేదీ మన సప్తాహం అప్పుడే 4వ ఫ్లోర్కి స్లాబ్ పడబోతోంది. ఈ సేమ్ ఇలాగే ఉంటుంది.
అదే ఇటు రెండు వైపులా వస్తాయి గదులు, మొత్తం 13 గదులు, పైన 13 గదులు. అందుకే మనం ఏమేమి చెప్పామంటే ₹1,00,000 వాళ్ళ స్తోమతను బట్టి ఎవరైనా వదాన్యులు ఇస్తే వాళ్లకు ఉచితంగా వసతి ఏర్పాటు చేయాలి, వాళ్ళకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయాలనడం కోసం. ఉచితంగా వసతి అంటే ఎన్ని రోజుల వరకు? ఒక ₹1,00,000 ఎవరైనా వదాన్యులు ఇస్తే వాళ్ళకు ఒక 3 రోజులు ఉచితంగా ఇవ్వాలి. ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే వారికి నామమాత్రపు అద్దెతో ఏర్పాటు చేయాలని. 5 లక్షలు కనుక ఎవరైనా విరాళం ఇస్తే వారికి 15 రోజులు ప్రతి సంవత్సరము ఉచితంగా ఇవ్వాలని. 10 లక్షలు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే నెల రోజులు వారికి ఉచితంగా ఇవ్వాలని. ₹1,00,00,000 ఎవరైనా ఇస్తే ఆ ఫ్లోర్ అంతా కూడా ఈ 5 ఫ్లోర్లలో వారు కోరిన ఒక ఫ్లోర్ అంతా వారి పేరున పెట్టేసి జీవితకాలం వారికి ఒక గది ఇవ్వాలనేది బ్రహ్మస్థ భవనం ట్రస్ట్ నిర్ణయించింది. గురుగారు ఇంకొకటి, మనకు 5 కోట్ల మనం శిలాన్యాసం చేసే రోజు 5 కోట్లు అనుకున్నాం గురువుగారు. పెరిగిన వ్యయ ప్రణాళికను బట్టి నిర్మాణ ఖర్చుల యొక్క వ్యయ పెరిగిన బట్టి 6 కోట్ల దాకా వస్తుంది. ఇది 6 కోట్లు సరిపోయే విరాళాలు వచ్చేంత వరకు మాత్రమే మనం విరాళాలు తీసుకుంటాం గురుగారు. అది ఈ గదుల రూపంలో మాత్రమే తీసుకుంటాం, మిగతా దేనికి మనం అడగము. ఈ గదుల నిర్మాణానికి విరాళాలు పూర్తి అవగానే మనం ఈ విరాళాలు తీసుకోవడం ఆపేసి, ఇప్పుడు ఆల్రెడీ మీ ద్వారా సత్సంగం మొదలైంది. వెంటనే అన్న ప్రసాదాన్ని కూడా ఏ సందర్భంలోనైనా మొదలుపెట్టి వచ్చే ఉగాది నుంచి పూర్తి స్థాయిలో బ్రహ్మస్థ భవనం ట్రస్టు కార్యకలాపాలు సాగాలి అనేది. ఈ గదులు ఇటు 13 ఇటు 13 వస్తాయి. సేమ్ 3, 4 2 ఫ్లోర్లు కూడా 26 గదులు. ఇక 5వ ఫ్లోరు ఇంకా మనకు అది చూడడానికి లేదు కనుక మనము చూపించట్లేదు గురువుగారు. 5వ ఫ్లోరు అత్యంత ముఖ్యమైనది. గురువుగారి సంకల్పానికి, గురువుగారి యొక్క ఆశయానికి, మీ అందరికీ ఆశయానికి ఉపయోగపడగలిగేటువంటిది ఈ 5వ ఫ్లోర్ గురువుగారు. ఎలా అంటే మన గురువుగారు ఆహిత విద్వదాహితాగ్ని, మీరు కూడా ఒక కాషాయంబరం లేని కర్మయోగి లాంటి సదాచార సంపన్నులు, పరమనైష్ఠికులు. మీరు కాశీకి వస్తే ఎక్కడైనా కూడా మీరు స్వహస్తంతో వైష్ణోదేవంతో మాత్రమే భోజనం చేసేవారు. మీ లాంటి సదాచార సంపన్నులకు 5వ ఫ్లోర్లో మీకు అన్ని రకాల భిక్షకు కావలసిన మీ యొక్క స్వహస్తానికి కావలసినటువంటి అన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసి మీదే స్వహస్త భోజనంతో వైష్ణోదేవంతో భోజనం భిక్ష తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో స్వామీజీలు, యతీశ్వరులు, ఎవరైనా అవధూతలు, ఇంకా నిత్యాగ్నిహోత్రులు, ఆహితాగ్నులు, ఇలా ఎవరైతే స్వహస్తంతో భోజనం చేయాలి అని అనుకుని దీక్ష ఉందో వారందరికీ యోగ్యమైనటువంటిది అది. దాని యొక్క విశిష్టత కూడా తెలియజేయండి. మీరు గురువుగారి చేత స్వయంగా వారి శిష్యరికంలో ఉన్నవారు, మీరు ఆ మార్గంలో ఉన్నవారు కనుక. మా గురువుగారికి సంకల్పం కలగడంలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మా గురువుగారితో మేము కార్యక్రమానికి వెళ్ళినాము. వెళితే కొంతమంది సదాచార సంపన్నులే ఉండి వాళ్ళు భోజనం చేస్తూ ఉన్న సమయంలో గురువుగారు రాగానే గురువుగారికి ఒక విస్తర వేయండి అని అంటే వేసినారు. వారితో నేనున్నాను కాబట్టి నాకు కూడా ఒక విస్తర వేయమని అడిగితే మీకు మాత్రం వేస్తాం కానీ వారికి వేయము అని నిషేధించినారు. అప్పుడు గురుగారు అన్నారు, నాకు కూడా అవసరం లేదు అని ప్రత్యేకంగా మేమిద్దరం కలిసి మళ్ళీ వేరే చోటికి వెళ్ళి స్వహస్తం చేసుకుని స్వయం పాకం చేసుకుని భోజనం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా ఎక్కడెక్కడైతే ఆచారవంతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ సమీపానికి వెళ్ళి అడిగితేనైనా అభ్యర్థిస్తేనైనా ఇస్తారేమో అవకాశాన్ని అని అంటే భంగపాటు జరిగినది అనేక సందర్భాల్లో మా గురువుగారికి. ఇదొక కారణం అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో మా గురువుగారితో వెళ్ళిన సందర్భంలో అనేక క్షేత్రాల్లో ఎన్నో రోజులు అటుకులతో మాత్రమే అటుకులను మాత్రమే ఆహారంగా స్వీకరించి వచ్చిన రోజులున్నాయి. అటుకులు కనుక లేకపోతే మడి ఆచారం ఉండేది కాదురా అని చమత్కారంగా మా గురువుగారు అంటూ ఉండేవారు. అట్లా ఉపవాసాలు చేసి శరీరాన్ని లక్ష్యపెట్టక ఉపవాస వ్రతాలు చేయడం వలన వారి శరీరం చాలా క్షీణించి అనారోగ్యమైపోయినది. అప్పుడు వారు ఒక తీర్మానం చేసుకున్నారు, మిగతా క్షేత్రాలు తీర్థాల విషయం ఎటైనా ఉండనే కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో మాత్రం వచ్చినటువంటి వాళ్ళు నావలే ఇబ్బందుల పాలు కాకూడదు అని ఉద్దేశించి ఈ అద్భుతమైనటువంటి భవన నిర్మాణాన్ని చేపట్టినారు. వారి వేదాధ్యయనం యొక్క మహిమ ఎంత గొప్పది అని అంటే నిజానికి వారు
భౌతికంగా ఈనాడు మన సమీపంలో లేకపోయినప్పటికీ కూడా వెన్నంటి ఉంటూ మనను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారా అన్నట్టుగానే ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులంతా కూడా చేస్తున్నారు. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం. ఇంకొకటి ఏమిటి అని అంటే, ఏనాడో మా గురువుగారు చెప్పిన మాటలు విని ప్రేరితులైనటువంటి కమిటీ సభ్యులంతా కూడా ఈ విధంగా ఇప్పుడు మా గురువుగారు ఉండి వెళ్ళండి చేయండి అని ప్రోత్సహిస్తూ ఉన్న సమయంలో ఆ హడావిడి ఎట్లా ఉంటుందో అంత హడావిడితో కూడుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండేది. హైదరాబాద్లో కొంతమంది బిహెచ్ఎల్లో ఉంటారు, ఇంకొంతమంది ఇంకో చోట ఉంటారు. ఆ ఉండేటువంటి వాళ్ళందరూ సమైక్యమవుతూ మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి సమావేశాలను చేసుకుంటూ ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇంకా జరగవలసింది ఏమిటి, ఆర్థికమైనటువంటి వనరులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ఒక క్షణం కూడా విరామాన్ని స్వీకరించకుండా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మా గురువుగారికి అత్యంత విశ్వాసం ఉన్నది ఈ కమిటీ సభ్యులపైన. అందుకనే ఈ కమిటీ నిర్విరామంగా కృషి చేయాలనే ఉద్దేశంతో లౌకిక విషయాలు నాకు ఎక్కువ పరిచయం లేదు, నేను వైదికుడను అని లౌకిక విషయాల్లో ఎక్కువగా చటువటికలు కలిగి ఉన్నటువంటి, ప్రేరణలు కలిగి ఉన్నటువంటి మా దర్శన వెంకన్నను, అదేవిధంగా అనేక మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేసినటువంటి ఆ విధానాన్ని చూస్తేనే మాకు ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఎవరిని ఆశ్రయిస్తే మనం ముందడుగు వేయగలము. నిజానికి ఆలోచన చేసి చూసినట్టయితే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్ల కంటే ఎక్కువ పర్మిషన్ ఇక్కడ ఉండదు కాశీ క్షేత్రంలో. అటువంటిది 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాలి అని అంటే ఇది ఒక పెద్ద సవాల్తో కూడుకున్న పని. అందుకని ఏ పోలీస్ కమిషనరు, ఏ కలెక్టరు ఎవరిని ఆశ్రయిస్తే మనకి పనులు నెరవేరుతాయి అనేటువంటిది ఆలోచించి ఒక విచిత్రమైన విశేషం ఏంటంటే, విశ్వనాథునికి నిరంతరం పూజ చేసేటువంటి ప్రధానార్చకునితో ప్రారంభించి కాశీక్షేత్రంలో మా గురువరేణ్యులకు అపరిచయమై ఉన్నటువంటి అనేక మంది పండితులతో కూడుకొని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి మా కాశీ బ్రహ్మసభవన కమిటీ సభ్యులకు అందరికీ కూడా అనేక రకాలైనటువంటి ధన్యవాదాలు. అందుకని వదాన్యులైనటువంటి ఏ భక్తులున్నారో, ఏ ఇచ్చగలిగినటువంటి వ్యక్తులున్నారో వాళ్ళంతా కూడా మీ వదాన్యతను ప్రకటించడం కోసమే. ఇప్పుడే అన్నారు, ఈ భవనము ద్వారా సంపాదించవలసినదంటూ ఏమీ లేదు, నిర్మాణం అయిపోయినది అన్న తర్వాత చందాలు ఆగిపోతాయి అని. ఇప్పుడు దాతలకు తెలియజేసే అంశం ఏమిటి అని అంటే, నిర్మాణం అయిన తర్వాత వచ్చి చూచి అయ్యో మేము కూడా దానం చేసేవాళ్ళము కదా అనే బాధను మీరు పొందుతారనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేస్తూ యాచన చేయడం జరుగుతుంది. కానీ ఇంకా వేరే ఇతరమైనటువంటి ఉద్దేశం లేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాటను చెప్పినాడు ఇప్పుడే మా వెంకటేశ్వర శర్మ అన్నయ్య. ఏమిటి అని అంటే, నిర్మాణం అయ్యేంత వరకు మాత్రమే యాచన, నిర్మాణం అయిన తర్వాత యాచన ఆగిపోతుంది అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఎక్కడా జరిగేటువంటిది కాదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మీ అందరికీ మన గురువుగారి యొక్క అండదండలు సదా సర్వకాలాలు ఉంటాయి. వారి ఆశయాలను మనం అంతా కూడా కలిసికట్టుగా శ్రమించి నిర్వహిద్దామనే విషయాన్ని తెలియజేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మసభవనం యొక్క ట్రస్టు ఈ 5 ఫ్లోర్లది కూడా అవుతుంది. మీరున్న సందర్భంలోనే 12వ తేదీన ఆ ఫ్లోరు స్లాబ్ జరగబోతుంది. ఒక్కసారి మీరు చూసి దిగి మనం ప్రవచనానికి వెళ్తాం గురువుగారు. వారణాసీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే శివ గంగా జటాజూట గౌరీపతే. గురుగారు, మనము ఏదైతే 3వ ఫ్లోర్ను మనం చూసాం కదా, ఈ 3వ ఫ్లోరు 4వ ఫ్లోరు రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. 13, 26 రూముల చొప్పున. ఈ 26 రూములు మాత్రమే మనం వదాన్యులకు ఇవ్వడానికి ఇగో మా ప్రదీప్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఏ సంవత్సరం వచ్చినా వారు 3 రోజులు, అది కాక ప్రదీప్ గారు ఇక్కడ ప్రవచనం ఏర్పాటు చేసుకున్నారంటే మొత్తం ఉచితమైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు అసమగ్రమంగా ఉంది, కానీ రేపు పూర్తయ్యాక ఎవరికైనా, ఏ వదాన్యులు కాదు ఎవరికైనా కూడా ఉచితంగా ఇవ్వాలన్న వ్యవస్థ అవన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఏదైతే సదాచార సంపన్నులు ఆహితాగ్నుల కోసం మనం ఏర్పాటు చేయబోతున్న ఫ్లోర్ ఉందో అది ఒక్కసారి తమరు చూస్తే ఈ ముఖ్యమైనటువంటి ప్రధాన లక్ష్యం ఏ విధంగా ఉంటుందో మీ ద్వారా మనం వినడానికి కుదురుతుంది గురుగారు. ఇది గురుగారు 5వ ఫ్లోరు, మనం కలలు కన్నటువంటి ఫ్లోర్ ఇది. ఇది భవిష్యత్తులో చాలా గొప్పగా
చూడబోతున్నటువంటి గొప్పనైనటువంటి ఫ్లోరు. ఇది కాశీ మొత్తము కూడా మనకు ఇక్కడ నుంచి కనిపించే ఒక గురువుగారు. ఇది 5వ ఫ్లోరు. పైన దీనిపైన ఇంకొక స్లాబ్ వస్తుంది. ఆ స్లాబ్ అంటే ఈ 5వ ఫ్లోర్ పైన ఆ స్లాబ్ మీద కేవలం మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అనుష్ఠానం చేసుకోవడానికో ఇంకేదైనా జప తపాలు చేసుకోవడానికో మనకు ఉపయోగపడే వీలుంటుంది. ఈ భాగంలోనే పెద్ద పెద్ద హాల్స్, ఆ స్వామీజీలు, ఆహితాగ్నులు, సదాచార సంపన్నులు, నైష్ఠికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వహస్తంతో వైశ్వదేవ భోజనాన్ని వారికి ఏర్పాటు చేయడానికి వ్యవస్థ గురువుగారు. ఒక్కసారి దీని గురించి 2 మాటలు చెప్పి ఈ కాశీని ఒక్కసారి మనం విహంగ వీక్షణంగా చూడండి. మొత్తం కాశీ అంతా కనిపించేది. ఇంకొక ఫ్లోర్ కూడా వస్తుంది. ఇట్రండి, గంగా నది కనిపిస్తుంది మీకు అక్కడి నుంచి. ఇంకా 5వ ఫ్లోర్ అయితే మన గంగా సన్నిధిలోనే ఉంటాం. మనందరి పరమ గురువులైనటువంటి ధర్మ సమ్రాట్ యతిచక్ర చూడమని కరపాత్రి స్వామి వారు ఈ కేదార ఘట్టంలోనే నివాసం చేస్తూ ఉండేవారు. 5వ అంతస్తు భవనంలో ఉండి వారు ప్రవచనాలు చెబుతూ అనుష్ఠానం చేస్తూ ఉండేటువంటి దృశ్యాన్ని నేను కళ్ళారా చూసినాను అనేక సందర్భాల్లో. ఒకసారి ఒక ప్రశ్న వేసేవాడు ప్రశ్నించినారు స్వామివారిని, అయ్యా ఇంత పెద్ద భవనం పైన మీరు అనుష్ఠానం ఎందుకు చేస్తున్నారు అని అంటే, గంగపై నుండి వచ్చేటువంటి ఏ గాలి ఉన్నదో ఆ గాలి నాకు సోకాలి, కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి ఏ గాలి ఉన్నదో ఆ గాలి నాకు సోకాలి అని వారు ఆ సమాధానం చెప్పినది ఇప్పుడు నా జ్ఞాపకం వస్తున్నది. అంటే మహాత్ములైనటువంటి కరపాత్రి స్వామి వారే కాశీకి సంబంధించిన గాలిని, గంగా తరంగాల నుండి వచ్చేటువంటి గాలిని ఇష్టపడ్డారు అని అంటే, మనము అనుష్ఠానం చేసుకునేందుకోసము వారిని ఆదర్శంగా తీసుకొని ఆ గాలిని సోకేట్టుగా తీసుకుంటే మనం చేసే అనుష్ఠానంలోని 108 గాయత్రి అయినా కానీ అది 1,00,000 గాయత్రి చేసినటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. కాశీఖండంలో కూడా ఓ సందర్భంలో వ్యాసుడు రాస్తాడు, కాశీలో ఉన్నటువంటి గాలిని పీల్చడమే ప్రాణాయామం, కాశీలో ఉన్నటువంటి వీధులలో సంచారం చేయడమే అదొక యోగము అని ఈ విధంగా వర్ణించడం జరిగినది. వాటన్నిటి కూడా సార్థకం చేయడం కోసమే, సాకారం చేయడం కోసమే అనేక మంది మహాత్ముల సమీపంలో వారు అనేక సందర్భాల్లో సేవలు చేసి వారితో సహజీవనం చేసినటువంటి వారై ఉండి మన గురువారు చేసినటువంటి సంకల్పము ఇది అన్యతో రమణీయమైనటువంటిది ఉన్నది, చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ యతీశ్వరులైన ఆహితాగ్నులైన ఇంకా సదాచార సంపన్నులు గంగా తీరంలో వారు వైశ్వదేవం స్వహస్తంతో చేసుకోవచ్చు. ఆ పైన ఇంకా గురువుగారు చాలా అద్భుతమైనటువంటి దృశ్యం మనకు ఆవిష్కృతం అవుతుంది. దీనిపైన వచ్చేది అనుష్ఠానం చేసుకునే వారికి చక్కగా ఒకవైపు గంగానది, ఇంకోవైపు కాశీ విశ్వనాథుని గోపురం కూడా కనిపిస్తుంది. ఆ పైనుంచి ఇక్కడ కేదారేశ్వరది కనిపిస్తుంది. మొత్తం కాశీ ఖండం బ్రహ్మసభవనం పైనుంచి ఆ 360 డిగ్రీల్లో కనిపించే అద్భుతమైనటువంటి కార్యక్రమం. దానికి మీరు రావడం ఈ 7 రోజుల సప్తాహంలో భాగంగా ఇది సమస్త సమాజానికి బ్రహ్మసభవనం యొక్క లక్ష్యం, మన గురువుగారుల యొక్క ఆశయం, సంకల్పం. మా అందరూకి ఈ భాగస్వామ్యం కల్పించాలన్న ఈ తపన మీ ద్వారా అందరికీ వెళ్ళడం. గురువుగారు ఒక చక్కని సందేశంతో మనం ఇవాళటి ప్రవచన మండపంలోకి వెళ్దాం. లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు అని లోకంలో చాలామంది అంటుంటారు. కానీ నిజమైన లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమం అంటూ ఏదైనా ఉన్నదా అనంటే మా గురువుగారి అమ్మగారుల యొక్క సంకల్పము సాకారభూతమై కాశీ బ్రహ్మోత్సవ నిర్మాణమై ఇందులో అనుష్ఠానాలు జరగడమే లోక కళ్యాణ కార్యక్రమమైనటువంటిది ఉంటుంది. అందుకని వదాన్యులైనటువంటి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏమిటి అనంటే, నిర్మాణం అయిన తర్వాత బాధపడే పరిస్థితి లేకుండా ఉండాలి అనంటే, నిర్మాణం అవుతున్నటువంటి సమయంలో మీరంతా కూడా మీరు దాతృత్వాన్ని మీ చాటి మీకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని శుద్ధి చేసుకునేటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాము. మా గురువుగారి యొక్క ఆశయము మా కమిటీ సభ్యులందరూ కూడా నెరవేరుతురుగాక. వీరు ఇంజనీర్ గారు. ఈ భవన నిర్మాణం చేసేటువంటి వారేమో రాహుల్ యాదవ్ అని చెప్పి చాలా శ్రద్ధగా భక్తితో చేస్తున్నారు. వీరు ఇంజనీరింగ్ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి అంశం కూడా ఇప్పుడు ఈ స్టీల్ ఎంత వాడాలి, ఇన్ని అంతస్తులకు ఇంకొక ఏ విధమైనటువంటి భూకంప నివారణ చర్యలు ఏ ప్రమాణాలు ఉన్నాయో వాటన్నిటికి అనుగుణంగా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేసాం గురువుగారు. మనం ఎరగం, మన తెలుగునాట గ్రౌండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేయడం చక్కని స్ట్రక్చరల్ ప్లాన్తో ఇది జరుగుతోంది. ఇంకొక ఫ్లోర్ కూడా పైన
స్లాబ్ అయ్యాక దీని యొక్క స్వరూపం వస్తుంది. ఇది ఈ 5 అంతస్తుల భవనం యొక్క విశేషాలు. కాశీ బ్రహ్మోత్సవ భవనం ట్రస్ట్ నిర్వహిస్తున్న నిర్మాణం చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కాశీలో ఈ సదాచార సంపన్నుల కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ అద్భుత ధార్మిక బ్రహ్మోత్సవ భవనానికి అందరూ సహకరించి అందరూ కూడా భాగస్వాములు కావాలని సవినయంగా కోరుతూ ఉన్నాం. సముత్పన్న అద్వైతామృతపాయనం వందే బ్రహ్మానందతీర్థం దేశికం బ్రహ్మరూపిణం. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే గిరీశ మహాప్రజలధేరస్మాన్ ఉద్ధర దీన కృపా జలధే. కాశీ విశ్వనాథ భగవానికి గౌరీ కేదారేశ్వర భగవానికి నమః పార్వతీ. హర హర మహాదేవ హర. మహాత్ములంతో శృంగేరి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల ఆశీర్వానుగ్రహంతో అదేవిధంగా మా గురువుగారైన బ్రహ్మానంద తీర్థస్వామి అనుగ్రహంతో అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఈ కేదారఖండంలో బ్రహ్మోత్సవ భవనం అతి త్వరలో నిర్మాణం పూర్తయి వచ్చే ఉగాది నుంచి మొత్తం సకల కార్యకలాపాలు సాగించి ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉండే సదాచార సంపన్నులకి ఒక యోగ్యమైనటువంటి వసతి అనుష్ఠానానికి ఓ యోగ్యమైనటువంటి భవనంగా ఇది విరాజిల్లాలని కోరుతూ అందరి వద్ద సెలవు. స్వస్తి.